గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలకు సిటీ రూరల్లో పరిసరాలైతే మరీ దారుణంగా తయారయ్యాయి. ఉద్దండరాయనిపాలెంలో కృష్ణా నదిలో 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఇక ఇసుక తోడే డ్రెడ్జర్ స్థానం మార్చే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ముగ్గురు, ఒక వ్యక్తికి ముప్పు అయితే తప్పింది. అయితే గల్లంతైన వారు తాడేపల్లి, సీతానగరం వాసులుగా గుర్తించారు. మరోవైపు ఇటు నంబూర్లో 8వ తరగతి విద్యార్థి గల్లంతయ్యారు. రెస్క్యూ చేసేందుకు కూడా పరిస్థితులు సహకరించలేదు. రెస్క్యూ టీమ్స్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు కూడా కష్టతరంగా మారిందంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే ప్రజలు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునేందుకో లేకపోతే ఆ వాగు దాటి వాళ్ళు వెళ్లాల్సిన ఆ స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నమో తెలియదు. కానీ అలా వాగు దాటుతుండగానే 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒక విద్యార్థి గల్లంతైన సిచ్యువేషన్ గుంటూరులో కనిపిస్తోంది. గుంటూరులో పరిస్థితులైతే చాలా దారుణంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ రాత్రి ఎలా గడుస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు మొత్తం మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరుకున్నాయి. ఎక్కడ వారు అక్కడే నిలిచిపోయారు. మరోవైపు వాహనాలు అటు ఇటు వెళ్లలేని సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వాగు దాటేందుకు ప్రయత్నించి ఇలా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు.